కానీ విశ్లేషించే స్వరాలపైన కానీ వాళ్ళ ఎప్పటికప్పుడు వాళ్ళు స్పందించే తీరుపైన ఎందుకో ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణలో ఉన్న మేధావులను మరి వీళ్ళందరినీ ఇయాటికి శత్రువులుగానే పరిగణిస్తుంది. ముఖ్యంగా మరి గత ఒక 5-6 నెలల క్రితము పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో కతానా అనే ఒక జపాన్ నైఫ్ను తల్వార్ను ఆయన తిప్పిండు. దాంతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఒక ప్రాణం జస్ట్ తృణప్రాయంగా ఆయన ప్రాణం మిస్ అయిపోయింది ఆయనది. అది నేను వీడియో ఎవిడెన్స్తో సహా హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఒక బాధ్యత గల ఆయన ఎవరో నార్మల్ గాడు ఎవరో చిల్లరగాడు కాదు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి. మరి ఇంతకుముందు అంటే జనసేన కంటే ముందు ఆయన చెగువీర ఫోటో పెట్టుకొని ఆయన టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తి. కొంచెమైనా మరి అటువంటి భావాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. తర్వాత ఆయన రంగు మార్చిండు. సరే ఏమైనప్పటికీ నేను ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో వచ్చి మరి ఇట్లా ఈ విధంగా ఎల్బీ స్టేడియంలో మరి బాజాబ్తా ఈరోజు కత్తి తిప్పుతుండ అంటే మరి ఒక పోలీసు ఒక దెర్రైతే ఆయన మెడ దిగేది అని వీడియో ఫుటేజ్ అంతించిన. కానీ మన తెలంగాణ పోలీసు చాలా గొప్పోళ్ళు. పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి ఆయన మీదనే కేసు ఎందుకు పెట్టాలని చెప్పేసి కేసు రిజిస్టర్ చేయలేదు. నేను ఇప్పటికి చాలాసార్లు చేసిన. నేను ఎందుకు ఇచ్చిన కంప్లైంట్ అంటే ఒకటి నీ బాధ్యత ఏంది, నువ్వు చేయాల్సిన పనులు ఏంది, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు. తెలంగాణలో వచ్చి నా హైదరాబాద్కి వచ్చి నా స్టేడియంలో నువ్వు తల్వారు తిప్పే స్థాయికి నువ్వు ఎదిగినవా అని చెప్పేసి ఒక పౌరుషం తెలంగాణ పౌరుషం చూపించాలనే ఉద్దేశంతో నేను ఇచ్చిన. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే అంటే ఈరోజు వాళ్ళు ఏ విధంగానైనా నాకు ఇవాళకి ఒక అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఇదే రౌండ్ టేబుల్లో ఎన్నోసార్లు ఇన్నయ్య గారు కూడా కూర్చుండ్రు. అసలు ఇప్పటిదాకా నాకు క్లారిటీ ఏంటంటే అసలు ఇన్నయ్య గారు ఎందుకు అరెస్ట్ అయ్యిందో ఆయన చాలామంది చెప్పలేకపోతే నాకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఎన్ఐఏ అనే ఒక పెద్ద సంస్థ ఇచ్చింది కాబట్టి ఎవరు మాట్లాడద్దని ఎవరు గుర్తులు ఎత్తలేదు. కానీ ఆయన ఎందుకు ఎత్తుకపోయిందో తెలియదు. ఇవాళ వెంకట్ అని మన జర్నలిస్ట్ వెంకట్ ఇంటి పైన బాజాబ్తా విజయనగరంకి వెళ్ళి వచ్చిండ్రు పోలీసులు. అరే భయ్ ఆయన ఏమన్నా పెద్ద ఇదా, పెద్ద ఏమన్నా టెర్రరిస్టా, పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంటా, దేనికోసం పోలీసులు వచ్చిండ్రు? అరే ఇది తెలంగాణ ఆంధ్రలో అయ్యా జాగిరి అయిపోయిందా ఇది? అంటే అక్కడికి వెళ్ళి హైదరాబాద్ తెలంగాణ పోలీసు వాళ్ళు వస్తారు, ఇక్కడ వచ్చి ఇళ్ళ మీద పడతారు. అరే మేము మామూలు వాళ్ళమా? మేము ప్రశ్నించే గొంతుకలం. మేము మొన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు ఒక ఇష్యూలో పాల్గొంటేనే ఇక్కడనే రౌండ్ టేబుల్ మీద పడ్డాం, అరెస్ట్ అయ్యేదాకా ఎంబడి పడ్డాం. లాస్ట్కు ఒక 267 మంది పోలీసులు ప్రశ్నించే గొంతుల పైన కేసులు పెట్టే కాడికి తీసుకొని వచ్చినాం. అరే అంత గట్టి స్వరాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా అంటే పోలీసు వాళ్ళు ఎట్లా వస్తున్నారు అసలు ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడికి పోలీసులు? జగన్ రెడ్డి గారు మీకు రెడ్డి గారికి నాయుడు గారికి ఏమైనా ఉన్నదా లింకు? మీరేమైనా కన్నుగొట్టి ఆయన ఇక్కడికి వచ్చి మీరు వేసుకపోండి అని చెప్పి ఇద్దరం కన్నుగొడుతుండ్రా? ఏమైనా ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమైనా డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుండ్రా? ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మన 2 రాష్ట్రాలనే కాక భారతదేశం అంతటా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాబట్టి 2 సబ్జెక్ట్ ఈరోజు ఫార్మర్స్ ఇష్యూ చాలా పెద్దగా నడుస్తూ ఉంది. దాదాపు 10 మంది ఫార్మర్స్ ఇప్పటి చచ్చిపోయినరు. పృథ్వీ గారు కానీ ఇక్కడ ఉన్నవారు చాలామంది కళ్ళాల కాడికి కూడా పోయినరు. మరి మేము కూడా మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినాం. మరి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ డైవర్ట్ కానీ అని చెప్పి ఇద్దరు కన్ను కొట్టుకొని ఇవన్నీ ఏమైనా కథలు పడుతున్నా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కానీ ఒక పెద్ద చర్చ ఈరోజు నాగేశ్వరరావు గారి వెళ్ళింది. ఏది ఏమైనప్పటికీ ఇవాటికి నేను అనుకుంటున్నా ఇది నాగేశ్వరరావు గారి మీద ఏదైతే మీరు కేసు పెట్టిందో ఇదే ఆఖరి కేసు కావాలి. మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ గారి పైన కానీ ఇంకో మేధావి మీద కానీ ఇంకో ప్రశ్నించే గొంతుకల మీద కానీ ఈరోజు ఇటువంటి కేసులు ఉండే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు తెలంగాణ వనరులు ఇంకా దోపిడీ గురైతేనే ఉంది. ఇవాళ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఎవరండి? ఎవరికి ఇచ్చిన ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టు? సీఎం రమేష్కి ఇచ్చిండ్రు. ఎవరైనా సీఎం రమేష్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఈరోజు మా కాంట్రాక్ట్లను తీసుకుంటాం, మా వర్కులు తీసుకుంటాం. ఇంతకుముందు దోచుకుపోయిందని చెప్పి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు దోచి పెడుతున్నాం కదా మేము బాజాబ్తా. నువ్వు ఎందుకు ఫికర్ చేస్తున్నాం? మేమే దోచి పెడుతున్నాం మీకు. అయినా కానీ ఇవాళకి మేము మాట్లాడేటోళ్ళము, ప్రశ్నించేటోళ్ళము, అడిగేటోళ్ళము ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తుండ్రు? ఈరోజు నేను గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. అక్కడ ఉన్న క్యాడర్తో కొంచెం నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రాంబాబు గారు వాళ్ళందరూ కూడా నాతోని చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. కొంచెం నేను ఇన్పుట్ తీసుకున్నా అసలు జరిగింది ఏందండి. నాగేశ్వరరావు గారు ఏదైతే విశ్లేషణ చెప్పిండో అది కరెక్టా రాంగా అని చెప్పి 100% కరెక్ట్ అని చెప్పిన. మరి ఎఫ్ఐఆర్ చేస్తారా నా మీద? ఇది అభిప్రాయం చాలామంది పెడుతున్నారు. మరి నాగేశ్వరరావు గారు చెప్తానే అంటేనే ఎందుకు పెట్టిండ్రు? ఎందుకంటే అది అయితే 2 రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని. ఇదే నేను ఒకటే చెప్తున్నా, మీరు వెంటనే ఆ పెట్టిన కేసులు వాపసు తీసుకోవాలని చెప్తున్నా. ఇంకా ఈ చిల్లర కథలు ఏవైతే మీరు పేడ్ మీడియాతోని మరి నిత్యం ఆయన పైన ఏవైతే పోస్టింగ్లు పెట్టిస్తుండ్రో, ట్విట్టర్లు పెట్టిస్తుండ్రో అవి మాకు కూడా వస్తే మేము కూడా పెట్టగలుగుతాం. అవన్నీ మానుకోవాలి.
టిట్ ఫర్ ట్యాట్ ఇద్దామంటే టిట్ ఫర్ ట్యాట్ ఇద్దాం, చూసుకుందామంటే చూసుకుందాం. వీళ్ళు ఎవరైనా తక్కువేం లేరు. మరి మాకైతే పెద్దగా గుంటూరులో విజయవాడలో శ్రీకాకుళం నాకు పెద్ద పనేం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉండదు. నేను ఆయన ఇంటికి మీద పోతా, నాకు పెద్ద ఫరకేం పడది. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు హైదరాబాద్కి రావాలి, నేను వాడి ఇంటికి పోతా. వాళ్ళు ఎట్లా ఇక్కడ తిరుగుతారో చూస్తానే బాజాప్తా హెచ్చరిక చేస్తున్నా. మీరు ఏమన్నా రాసుకోండి. ఇవాళకెళ్ళి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ వాపస్ తీసుకోకుంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి హైదరాబాద్లో తిరిగాడు, లోకేష్ అనేటువంటి హైదరాబాద్లో తిరిగాడు. ఇక్కడ పౌర సమాజం మొత్తం కళ్ళెత్తది. ఇక్కడ మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు మీకు కాళ్ళెత్తి తొక్కుతామంటే ఈరోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం మిస్టర్ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసలు మార్చినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ లెక్క నిలబడతాం. నీళ్ళక చెక్కగా లెక్క నిలబడడు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులను ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్టు వారెంట్లు పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్టెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ, తమాషా చేస్తుండ్రా ఇక్కడ. ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలుగా ఉండని చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ బొంగ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద